చూడ్డానికి నోరూరించే టమాటా పచ్చడి పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో, సూపర్బ్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. తక్కువ ధరతో చాలా ఈజీగా తయారయ్యే ఈ పచ్చడి అందరికీ నచ్చుతుంది. అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం హోమ్ స్టైల్ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. టమాటాలను బాగా కడగాలి. తర్వాత గుడ్డతో పూర్తిగా తుడిచి ఆరనివ్వాలి. పచ్చడి చేసేటప్పుడు టమాటాల్లో నీరు అస్సలు ఉండకూడదు. లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలు చాలా పెద్దగా ఉండకూడదు. చిన్నగా ఉంటేనే త్వరగా మెత్తపడతాయి. పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కోసుకున్న టమాటాలను వేసి బాగా కలపాలి. కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ కలపాలి. అవన్నీ కలిసి నెమ్మదిగా మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడుతూ ఉన్నప్పుడు ఉప్పు, కారం మన రుచికి తగ్గినట్టుగా వేసుకోవాలి. నిలువ పచ్చడి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. బాగా కలిపి కొంతసేపు ఉంచితే మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన టమాటా మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని వేపిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్ని కచ్చా పచ్చిగా దంచి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పొడిని, వెల్లుల్ని అన్ని టమాటా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు చివరిగా పోపు సిద్ధం చేసుకుందాం. పాన్‌లో కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలి. అలా వేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చడిలో ఉండే ఆయిల్ అంతా మాక్సిమం ఈ పోపు ఆయిలే. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి. చిట్పట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి వేడి పోపుని పచ్చడిలో వేసేయాలి. నూనె అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా తిరిగి కలపాలి. వాసన కూడా ఈ స్టేజ్‌లో చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తడి లేని ఒక జార్‌లోకి వేసుకుని నిల్వ చేసుకోవాలి. జార్‌లో తడి అస్సలు ఉండకూడదు. ఇలా చేసిన టమాటా పచ్చడి ఇడ్లీ, దోస, అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వంటతో కలుద్దాం.